ఒక బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ నేతలు అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతున్నారని ఎంపీ లక్ష్మణ్ ఆయన ఆరోపించారు. మహిళలు, రైతుల నుంచి కాంగ్రెస్ నేతలు ఆగ్రహం ఎదుర్కొంటున్నారని కూడా ఆయన చెప్పారు. ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు ప్రజల ఆగ్రహం చవిచూస్తున్నారు కాంగ్రెస్ నాయకులని చెప్పేసి కూడా ఆయన ఆరోపించారు. ఇక కాంగ్రెస్ నేతలు అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతున్నారని, అందుకనే బీజేపీని ఎదుర్కొనేందుకు విరుద్ధ పార్టీలు కూటమి కట్టాయని ఆయన చెప్పారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగి డూప్ ఫైటింగ్ చేస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మోదీకి పెరుగుతున్న ఆదరణ చూసి కొత్త కుట్రలకు తెరలేపారని ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నట్టు నటించడం తప్పితే, ఒకవైపు రేవంత్ రెడ్డి గారు అంటారు ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ బీజేపీ ఇవాళ కవిత గారిని జైలు నుంచి విడుదల చేయడానికి, బెయిల్ ఇప్పించడానికి వారు తాపత్రయపడుతున్నారు. బీఆర్ఎస్ ఇవాళ బీ టీమ్గా మారిపోతుందని చెప్పి పసలేని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారు అంతకుముందు కవిత గారు ఎందుకు అరెస్ట్ చేయటం లేదు, మద్యం కుంభకోణంలో ఇద్దరికి లోపాయికారిగా ఏదో అండర్స్టాండింగ్ ఉందని ఆ రకమైన నేరేటివ్ క్రియేట్ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో మీరు సఫలం కావచ్చు, సఫలం అయ్యి ఉండొచ్చు. కానీ ప్రజలు ఈసారి మిమ్మల్ని, మీ మాటలను నమ్మి మోసపోవడానికి సిద్ధంగా. మీరేమో కవిత గారికి బెయిల్ ఇప్పించడానికి బీఆర్ఎస్ బీజేపీకి వంత పడుతుందని ముఖ్యమంత్రి హోదాలో మీరు మాట్లాడుతూ ఉంటే, మిగతా మీ మంత్రులు ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 సంవత్సరాలైనా కవిత గారికి బెయిల్ వచ్చే ప్రసక్తి లేదు, మొత్తం కుంభకోణంలో కూరుకుపోయినారు, దేవుడు సైతం కాపాడలేని చెప్పి వారు మాట. అంటే పరస్పర విరుద్ధమైనటువంటి మీ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఇవాళ మీరు పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికి ఇవాళ ప్రజల నుంచి దూరం అవుతున్నదో, ఆ వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోలేకపోతున్నామని, అధికారాన్ని కొనసాగించే పరిస్థితి లేకుండా పోతున్నటువంటి ఒక అభద్రతా భావం, ఆ స్పేస్